న్యాయవాది కరం గారు సార్ చెప్పండి, దేని మీద ప్రధానంగా స్టే విధించింది? ప్రభుత్వ వాదనలు ఏకీభవించిందా, ఏకీభవించలేదా? ఏదైతే జిఓఎంఎస్ నంబర్ 9 ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ 9 ద్వారా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్లు వేయడం జరిగింది. ఆ యొక్క జియోని ఈరోజు హైకోర్టు స్టే చేయడం జరిగింది. నోటిఫికేషన్ మీద, ఎలక్షన్ నోటిఫికేషన్ మీద కూడా ఈ స్టే వర్తిస్తుందంటారా? ఎస్, బికాజ్ నోటిఫికేషన్ ఏదైతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జిఓఎంఎస్ 9 పైన ఆధారపడింది. నోటిఫికేషన్ 42% రిజర్వేషన్లు ఏదైతే ఇచ్చారో అది జిఓఎంఎస్ నంబర్ 9 బేస్ చేసుకుంటూ ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి జిఓఎంఎస్ 9 అనేది ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ వెళ్ళిపోతే మీకు నోటిఫికేషన్ ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్ మీద, జియో నెంబర్ 9 మీద, రెండింటి మీద స్టే కంటిన్యూ ఉంటుందా? జిఓఎంఎస్ నంబర్ 9 రద్దు అయితే, స్టే అయితే నోటిఫికేషన్ ఆటోమేటిక్గా స్టే అయిపోయినట్టే. 4 వారాల తర్వాత మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది కదా, ఏమని చెప్పింది కోర్టు? ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఎవరైతే పిటిషన్స్ వీళ్ళు వేసినారో పిటిషనర్స్ ప్రభుత్వాన్ని 4 వారాల లోపల ఏదైతే జవాబు ఇవ్వమంది, దాని తర్వాత 2 వారాల లోపల ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళని రిప్లై ఇవ్వమంది, దాంతోపాటు ఇంప్లీట్ పిటిషన్ ఎవరైతే వేసారో మేము కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసామో అందరు ఇంప్లీట్ పిటిషన్స్ అలౌ చేసింది. అంటే దేని ఆధారంగా ప్రధానంగా స్టే విధించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఇంత డీటెయిల్డ్ ఆర్డర్ ఇవ్వలేదండి కోర్టు, కేవలం స్టే చేసింది. డీటెయిల్డ్ ఆర్డర్ తర్వాత వస్తుంది, బహుశా ఈ రోజు ఈవినింగ్ అన్న అప్లోడ్ అవ్వచ్చు, రేపన్న అప్లోడ్ అవ్వచ్చు. నా అంచనా ప్రకారం ఏదైతుందో 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు. ఒకటి గౌలీ జడ్జ్మెంట్ ఉంది, రెండోది అయితే కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఉంది. అందులో ఒక ట్రిపుల్ టెస్ట్ ఏర్పరిచారు. ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక సర్వే చేయాలి. ఆ సర్వే ఈ కేసులో మన రాష్ట్రంలో సర్వే జరిగింది. రెండోది ఏంటంటే 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయాలి. మన స్టేట్లో 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేశారు. కాకపోతే మూడో టెస్ట్ ఏంటంటే ముఖ్యమైన టెస్ట్, ఎట్టి పరిస్థితులలో, ఇది సుప్రీంకోర్టు భాష, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50% దాటకూడదని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని ఈ హైకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చిందని భావిస్తున్నాను. 4 వారాల తర్వాత ప్రభుత్వం ఎలా ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ 4 వారాల తర్వాత ఇస్తుందో లేకపోతే రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారో వేచి చూడాలి. అది ప్రభుత్వం నిర్ణయం. డెఫినెట్గా వెళ్ళొచ్చండి. ఇంటరీమ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వెళ్ళొచ్చు, ఎస్ఎల్పి ఫైల్ చేయొచ్చు. ఈ రోజు వరకు ఏదైతుందో ఎలక్షన్ ప్రాసెస్ అన్నట్టు స్టే అయినట్టే, అంటే ఈ రోజు చేసినటువంటి నామినేషన్లు అంతా కూడా బ్రేక్ అయినట్టే. అది ప్రభుత్వం డిస్క్రిషన్ అండి. ఇప్పుడు ఒక్కసారి హైకోర్టు ఏమందంటే 50% అధిగమించినారు కాబట్టి స్టే చేసింది. పాత చట్టం ప్రకారం 50% పరిధిలోనే రిజర్వేషన్లు ఇవ్వాలి. మళ్ళీ ప్రభుత్వం అనుకుంటే, అది ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అనుకుంటే మళ్ళీ ఆ యొక్క రిజర్వేషన్స్ తగ్గించి 50% లోపలికి తీసుకొచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారనేది ద బాల్ ఇస్ ఇన్ ద గవర్నమెంట్స్ కోర్ట్. ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్లు చాలా మంది వేసినారండి. దాదాపు 2 రోజులు ఇందులో ఆ మ్యాటర్లో అర్జెన్సీ ఉంది కాబట్టి 2 రోజులు వాదనలు వినిపించినారు కాబట్టి ఇంప్లీడ్ పిటిషనర్స్ దాదాపు 20-25 మంది ఉన్నారు కాబట్టి అందరినీ వినలేము కాబట్టి అందరి పిటిషన్స్ అలవ్ అయినాయి. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కోర్టు రీజన్స్ ఏం చెప్పలేదండి. వైడ్ సెపరేట్ ఆర్డర్ అంటే మళ్ళీ డీటెయిల్డ్ ఆర్డర్ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అప్లోడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఇంప్యూన్ జియోని అంటే పిటిషనర్ల వాదనలను పరిలో తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ లేదు. నేను ఇంతకుముందు చెప్పినాను కదండి, కోర్టు వ్యూ తీసుకోవడానికి కారణం ఏందో వాళ్ళు ఎప్పుడైతే డీటెయిల్డ్ ఆర్డర్ అప్లోడ్ అవుతుందో అప్పుడే తెలుస్తుంది. కానీ ప్రైమా ఫేసి మాకు అనిపించేది ఏంటంటే పిటిషనర్స్ తరఫు నుంచి ఏదైతే 2 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని వాళ్ళు ప్లేస్ చేసినారు కాబట్టి ఆ జడ్జ్మెంట్స్ని ఆధారం తీసుకొని స్టే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సెటిల్డ్ లా ఉంది. ఇప్పుడు ఆ సెటిల్డ్ లా ఏంటంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% దాటకూడదని చెప్పేసి కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఉంది, గౌలీ జడ్జ్మెంట్ ఉంది. ఒకటి 2010లో వచ్చింది, ఒకటి 2021లో వచ్చింది. ఒకళ్ళు 5 జడ్జిల ధర్మాసనం, ఇంకోటి 3 జడ్జిల ధర్మాసనం. ఈ 2 కేసులలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లకు సంబంధించి 50% దాటకూడదని చెప్పేసి ఉత్తర్వులు. రవివర్మ గారు ఏమన్నారంటే వారు డిస్టింగ్విష్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఇందిరాసాని జడ్జ్మెంట్ చూపిస్తూ ఇందులో 50% అధిగమించవచ్చు అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టింది కాబట్టి ఎలక్షన్ ప్రక్రియను ఆపరాదని చెప్పినారు. రెండోది ఏంటంటే రైట్ టు ఓట్, మీకు ఓటేసే హక్కు కానీ మీది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి, ఎలక్షన్లో కొట్లాడడం ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి పిటిషనర్స్కి హైకోర్టుని ఆశ్రయించే హక్కు లేదని చెప్పి వాళ్ళు ప్రధానమైన వాదన. ఇంకో వాదన ఏంటంటే కేవలం 15% ఓసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి దాదాపు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పండి.
మనం లోపల కూడా పెట్టాలి. బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు. హైకోర్టు వద్ద మనం చూడొచ్చు ఆర్ కృష్ణయ్యతో పాటు మరోవైపు చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. మొత్తం మీద ఎలక్షన్స్కి అయితే బ్రేక్ అయితే ఖచ్చితంగా పడిందని చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లు, గౌలీ జడ్జిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా కృష్ణమూర్తి జడ్జిమెంట్లో కూడా పంచాయతీరాజ్ యాక్ట్ 285 ప్రకారం ఇక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు రాష్ట్రాలకు ఉండకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, గౌలీ జడ్జిమెంట్, మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను బేస్ చేసుకుని ఈరోజు తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42 జీవోపై అంటే జీవో నెంబర్ 9 పై 42 రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పై స్టే విధించింది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా జీవో నెంబర్ పై స్టే విధించిందో, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్, దాని ఆధారంగా విడుదలైనటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ పై కూడా యథావిధిగా స్టే అనేది కంటిన్యూ కొనసాగుతున్నది హైకోర్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఇప్పటి వరకు నిన్న మొదలైనటువంటి యొక్క నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన దాంట్లో దానికి మాత్రం బ్రేక్ పడినట్లయితే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించలేదు. ఆ జీవోని మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఎవరైతే ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేస్తారో 34 మంది ఇంప్లీట్ పిటిషన్ని అలో చేసినప్పుడు కూడా తమ వాదనలన్నీ కూడా పూర్తిగా విన్న తర్వాతనే దీనిపై ఒక పూర్తి నిర్ణయం కూడా తీసుకుంటామని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా మంది కార్యకర్తలు చెప్తున్నారు, చాలా మంది న్యాయవాదులు ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది కార్యకర్తలు, బీసీ కార్యకర్తలు, బీసీ సంఘ నేతలు, అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం రాంప్రసాద్ గారు చెప్పండి, ఎట్లా ఈరోజు స్టే ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి, ప్రధాన రీజన్ ఏంటి అసలు? ఇది మన ఈరోజు జరిగినటువంటి వాదనలు పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే స్టే రావడము, ఎన్నికలు ఆగిపోవడము, ఇది పూర్తిగా చాలా దీన్ని విచారించవలసినటువంటి విషయం. కానీ కోర్టు వారి తీర్పును శిరసా వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రీజన్ ఏం చెప్తుంది కోర్టు స్టే ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఈ రోజు 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ బీసీ రిజర్వేషన్ 42% లోకల్ బాడీ ఎలక్షన్ల పైన నిన్న పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ జరిగాయండి. ఈరోజు గవర్నమెంట్ తరఫున ఏజీ గారు అలాగే రవికుమార్ వర్మ గారు ఆన్లైన్లో దానిపైన రెస్పాండెంట్ తరఫున ప్రతివాదన వినిపించారు. ప్రతివాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం ఏం చెప్పారంటే ఇది ఇంటర్లాకేటరీ స్టేజ్లోనే ఉంది, ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో లేదు. కాబట్టి ఏదైతే జియోఎంఎస్ నంబర్ 9ని 42% లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దాన్ని స్టే చేస్తూ 4 వారాలకు స్టే చేశారు. ఏజీ గారిని 4 వారాల లోపల కౌంటర్ దాఖలు చేయమన్నారు. ఆ తర్వాత పిటిషనర్స్కి దేర్ ఆఫ్టర్ 2 వీక్స్ 4 వీక్స్లో ఏజీ గారు ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత 2 వీక్స్లో రిప్లై ఇవ్వమని చెప్పారు. ప్రధానంగా దేనికి రీజన్ చేసుకొని ఇప్పటికీ రీజన్ అయితే ఏమి చెప్పలేదు. హైకోర్టు వారు 4 వారాల పాటు నోటీస్కి ఇచ్చి 1 వారం 2 వారాల వరకు స్టే చేయడం జరిగింది.